ఒక వ్యక్తి ఎంత సాధించాడు, ఎక్కడి నుంచి మొదలుపెట్టాడు, మరి ఇప్పుడు ప్రస్తుతానికి ఏం చేస్తున్నాడు అని ఈ 3 ప్రశ్నలకి సమాధానం కావాలంటే స్ఫూర్తిగా తీసుకోవాల్సింది ఒకే ఒక్క వ్యక్తిని మన సినిమా ఇండస్ట్రీలో కష్టే ఫలి అని చెప్పటానికి, కేవలం మనం వృద్ధిలోకి రావటానికి, మనం ఒక స్థాయికి ఎదగటానికి కేవలం కష్టపడాలి, దానికి మించినటువంటి వేరేది ఏదీ లేదు అని చెప్పటానికి ఒకే ఒక ఉదాహరణ మెగాస్టార్ చిరంజీవి గారు. అయితే 46 సంవత్సరాల సినిమా కెరియర్ ఉన్నటువంటి ప్రస్తుతానికి మెగాస్టార్ చిరంజీవి గారు 157 చిత్రాలతో అత్యంత బిజీగా ఉండడమే కాకుండా ఒక్క సినిమాకి దాదాపు 150 కోట్లు ఛార్జ్ చేస్తూ ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్నారని చెప్పొచ్చు. అంతేకాదు ఇప్పుడున్నటువంటి ఈ హీరో జనరేషన్లో కానీ ఈ 2025 2026 జనరేషన్లో ప్రస్తుతానికి అత్యంత బిజీగా ఉన్న హీరో ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారనే చెప్పాలి. అయితే ఎన్టీ రామారావు తరం దగ్గర నుంచి, నాగేశ్వరరావు తరం దగ్గర నుంచి చాలామంది హీరోలు వచ్చారు, వెళ్ళిపోయారు. కానీ అంత ఒత్తిడిని తట్టుకుని ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఇండస్ట్రీకే గాడ్ ఫాదర్గా ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి గారనే చెప్పాలి. ఎవరికి ఏ సమస్య వచ్చినా, ఎంత ఫిలిం ఛాంబర్లున్నా, ఎంతమంది మేము లెజెండ్లం కాదా, మమ్మల్ని గౌరవించలేరా, మరి మేం చేసిన ఈ సినిమాలు కావా అని చాలామంది మాట్లాడుకున్నటువంటి సందర్భాలలో కూడా ఇప్పుడు ప్రస్తుతానికి ఎవరికి ఏ సమస్య వచ్చినా కానీ, ఎవరికి ఏ ఇబ్బంది వచ్చినా కానీ వాళ్ళు కేవలం వాళ్ళ కష్టం తీర్చే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మెగాస్టార్ చిరంజీవి అని మన తెలుగు ఇండస్ట్రీలో చివరికి టెలివిజన్ స్టార్ దగ్గర నుంచి టీవీ యాంకర్ల వరకు, ఇప్పుడు డైరెక్టర్ల దగ్గర నుంచి హీరో హీరోయిన్ల వరకు 3 జనరేషన్ల హీరోలు హీరోయిన్లు కూడా మెగాస్టార్ గారి అభిమానులుగానే ఉంటూ ఆయనని స్ఫూర్తిగా తీసుకుని ఆ స్ఫూర్తితోనే హీరో హీరోయిన్లు అయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఉదాహరణకు చెప్పుకుంటూ పోతే ఒక తమన్నా కావచ్చు, ఒక సమంత కావచ్చు, లేకపోతే ప్రస్తుతానికి ఒక శ్రీలీల కావచ్చు, లేకపోతే దర్శకుల విషయానికి వస్తే ఒక వివి వినాయక్ అయినా కావచ్చు, లేకపోతే ఒక రవితేజ అయినా కావచ్చు. ఇలా చెప్పుకుంటూ పోతే అద్భుతమైనటువంటి డాన్సులతో నేషనల్ అవార్డు స్థాయికి వెళ్ళినటువంటి జానీ మాస్టర్, ప్రభుదేవాలు కూడా చిరంజీవి శిష్యులే అన్న సంగతి చాలామందికి తెలుసు. అలా చెప్పుకుంటూ పోతే ఇప్పుడు వీడియో లెంత్ చాలా ఎక్కువైపోతుంది అనుకోండి. కానీ ఒక వ్యక్తికి గౌరవం ఇవ్వాలి, ఒక అభిమానిగా గౌరవం ఇవ్వాలి. మరి ఇంత గొప్ప వ్యక్తిని మనం అభిమానించడం తప్ప ఏమీ చెయ్యలేం. కాబట్టి అందుకే ఆయనను అభిమానిస్తూ ఒక అభిమానిగా నేను ఈ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు ఈ డెడికేటెడ్ వీడియో చేయటం జరుగుతుంది. అయితే ఇక్కడ చాలామంది చిరంజీవి అయిపోవడం అంత కష్టమేం కాదు, చిరంజీవిలాగా డాన్స్ చేయడం అంత కష్టమేం కాదు అని ఇప్పుడు విజువలైజేషన్స్ చాలా మారిపోయిన తర్వాత, ఇండస్ట్రీ చాలా మెరుగులు దిద్దుకున్న తర్వాత మాట్లాడుతూ ఉంటారు. అంతేకాదు అయితే 2 సినిమాలు హిట్ అయిపోయి ఒక 50 కోట్ల క్లబ్లో ఒక్క పేరు రాగానే నేను చిరంజీవి తర్వాత అని మాట్లాడుతూ ఉంటారు. కానీ జనరేషన్స్ మారినా, ఎన్ని సిచ్యువేషన్స్ మారినా, సినిమా ఎంత టెక్నాలజీ పరంగా మారినా కూడా చిరంజీవి అనేది అది ఆషామాషి విషయం కాదు. ఎందుకంటే దాని వెనుక 157 చిత్రాల కష్టం ఉంది, 40 సంవత్సరాల తన రక్తాన్నే చెమటగా మార్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి కష్టం ఉంది. ఇప్పుడు 9 మంది హీరోలు ఒక్క ఇంటి నుంచి వచ్చారు. ఇప్పుడు మెగా ఫ్యామిలీ అనే ఒక పేరుతో దాన్ని కీర్తిస్తూ అభిమానులు బ్రహ్మరథం పడుతున్నారంటే కేవలం అది మెగాస్టార్ చిరంజీవి గారి గొప్పతనం అని మాత్రం మర్చిపోకూడదు. సో ఈ డెడికేటెడ్ వీడియో అనేది మీకు నచ్చిందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బాయ్.